ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అదేంటంటే మనం ఈరోజు యాంటీ స్పోర్ట్స్ వాళ్ళ సూపర్ ఫ్లో 120 ఆటో RGB ఫ్యాన్ని మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఇది ఆటో RGB మనం మాన్యువల్గా కంట్రోల్ చేయడానికి అయితే ఉండదు, కలర్స్ అవి అవే వస్తాయి. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం మనం లోపల ఏమొచ్చిందని. సో ఫస్ట్ మనకు తీయగానే పైన మనకి ఫస్ట్ మొలెక్స్ కనెక్టర్ అయితే కనిపిస్తుంది. ఒక్క నుంచి మంచి క్లియర్గా చూపిస్తాను. మొలెక్స్ కనెక్టర్, అట్లాగే చిన్న ప్యాక్ ఉంది, స్క్రూస్ వచ్చాయి ప్యాక్లో. అదేదో వట్ట అని చెప్పేసి మనం బయట వారేసే ఉంటే ఇంకా ఘోరం ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్యాన్ ఎట్లాగా ఉందో చూద్దాం. సో ఫ్యాన్ అయితే ఈ విధంగా ఉంది, సూపర్ క్వాలిటీలో అయితే ఏమాత్రం చేంజ్ అయితే లేదు. యాంటీ స్పోర్ట్స్ లోగో మనకి క్లియర్ కనిపిస్తుంది. సో ఇటు సైడు యాంటీ స్పోర్ట్స్ వాళ్ళది డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇటు సైడ్ నుంచి గాలి బయటకు వెళ్తుంది, మనకి ఇటు సైడ్ నుంచి గాలి లోపలికి పోతుంది. సో మనం ఇప్పుడు గాలి లోపలికి వెళ్ళాలా బయటకు వెళ్ళాలా డిసైడ్ చేసుకుంటే కనుక మనం దీన్ని ఎట్ ఫిక్స్ చేయాలి అని చెప్పేసి చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు నేను K380 కూలర్ మాస్టర్ వాళ్ళ క్యాబినెట్ యూజ్ చేస్తున్నాను. సో దాంట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఒక ఫ్యాన్ అయితే వచ్చింది, ఒక రెడ్ కలర్ది, RGB అయితే కాదు. సో ఇప్పుడు RGB దీన్ని తీసుకున్నాను. సో దీన్ని అయితే మనం ఇప్పుడు దాంట్లో పైన కనెక్ట్ చేయబోతున్నాం, ఎందుకంటే లోపల జనరేట్ అవుతున్న హీట్ని బయటికి పంపించడానికి. సో దీంట్లో మనకి 2 సైడ్ మనకి RGB ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్ట్రింగ్ వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఉంటుంది. మనం హెడ్ సైడ్ కనెక్ట్ చేసినా మనకైతే మంచి లుకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని లుకింగ్ అయితే ఈ విధంగా ఉండబోతుందని వీళ్ళు చెప్తున్నారు. చలో చూద్దాం మనం కూడా దీని లుకింగ్ ఎలా ఉండబోతుందని. సో మనకి మొలెక్స్ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది, దాంతో పాటే ఇంకొక జాక్ ఇవ్వడం జరిగింది ఇది. సో దీంట్లో ఏంటంటే మనం ఎక్కడ పవర్ సప్లై ఇవ్వాలి, ఫ్యాన్ ఎక్కడ ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసేది ఉంది. సో మనం దీనికి ఇప్పుడు మనం పవర్ సప్లైని యాడ్ చేయబోతున్నాం. CPU. సో ఇక్కడ మనం చూడవచ్చు ఫ్యాన్ కలర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. సో దీన్ని ఇప్పుడు మనం CPUలో ఫిట్ చేసి అది ఏ విధంగా రాబోతుందో చెక్ చేద్దాం. ఒకసారి వెనక సైడ్ చెక్ చేద్దాం. వెనక సైడ్ కూడా లుకింగ్ బాగుంది, బట్ మనకి ఇది కొంచెం లుకింగ్ కొట్టట్లేదు. ఇదైతే ప్లెయిన్గా ఉంది కాబట్టి మంచి లుకింగ్ అనిపిస్తుంది. సో ఇది ఎట్లాగో మనకి గాలి బయటికి వెళ్ళాలి. సో గాలి అనేది ఇళ్ళకెళ్ళి లోపలికి వెళ్ళి ఇట్లకెళ్ళి బయటకు వెళ్తుంది. సో మనం CPUలో దీన్ని ఈ మోడల్లో ఫిక్స్ చేస్తాం. సో దీన్ని CPUలో ఫిక్స్ చేశాక నా కూలర్ మాస్టర్ K380 అది ఫుల్ ప్యాకెట్, జస్ట్ వన్ సైడ్ మాత్రం గ్లాస్ ఉంటుంది చిన్నగా. సో అది ఎట్లా ఉందో చూసి చెప్తాం. ఇది మన కూలర్ మాస్టర్ K380. సో ఇప్పుడు పైన ఫిట్ చేసుకుంటే మనం ఇక్కడ ఫ్యాన్ ఫిట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ వెనకాల ఫిట్ చేయాలి. సో నేను వెనకాల ఫిట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే హీట్ అనేది పైకి వెళ్తే నా టేబుల్లో సరిగ్గా ఫిట్ కాదు ఈ టేబుల్లో. సో వెనక నుంచి గాలి వెనకకి వెళ్ళే విధంగా చేద్దాం అనుకుంటున్నా. ఇందులో నుంచి మనకి లుకింగ్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్ ఇక్కడ కూడా మనం RGB ఫ్యాన్ ఇదే ఫిట్ చేస్తే గాలి లోపలికి వెళ్ళే విధంగా, బట్ ఇప్పుడే కదా ఫ్యూచర్లో చేద్దాం. రీసెంట్గానే కంప్యూటర్ తీసుకున్నాం. ఇది లోపల వస్తే RGB లైటింగ్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫైనల్లీ ఫ్యాన్ అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది. ఫ్యాన్ మనకి ఇక్కడ ఫిక్స్ అయింది. మనకి ఫ్రంట్లో ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, అది బయట నుంచి గాలిని లోపలికి పంపిస్తుంది. సో లోపల మనకి కొంచెం కూలింగ్ ఉండడానికి. సో ఇక్కడ మనకి గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో ప్రాసెసర్కి గ్రాఫిక్ కార్డ్కి ఉన్న లెంత్లో ఇక్కడ జనరేట్ అయిన హీట్ మాత్రం నాకు ఇక్కడనే ఉండడం నేను గమనించాను. ఫుల్ టెంపర్డ్ కాదు, జస్ట్ మనకి సైడ్ టెంపర్ మాత్రం వస్తుంది. కొంచెం చిన్నగా అవ్వడం వల్ల ఇక్కడ జనరేట్ అయిన హీట్ ఇక్కడనే ఉంటుంది. అంటే నార్మల్ సిచ్యువేషన్స్లో మనకి ఎట్లాంటి హీట్ అయితే జనరేట్ అవ్వట్లేదు, నార్మల్గా ఉంటుంది. బట్ హెవీ గేమ్స్ ఆడినప్పుడు అంటే GTA 5 కానీ అసాసిన్స్ క్రీడ్ యూనిటీ ఇలాంటివి ఆడినప్పుడు మనకి ఎక్కువ హీట్ అయితే జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఇక్కడ ఉండడం వల్ల మనకి ఈ పైన నాకు హీట్ అనేది తెలుస్తుంది. నేను చేయబెట్టినప్పుడు హీట్ అనేది తెలుస్తుంది. క్యాజువల్గా గేమ్ క్లోజ్ చేయగానే మళ్ళీ హీట్ ఇక్కడైతే తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు నేను అందుకే ఇది RGB ఫ్యాన్ తీసుకున్నాను. ఇది 120mm ఫ్యాన్. యాక్చువల్గా మనకి ఇంకొక ఫ్యాన్ ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రంట్లో ఒక ఫ్యాన్ ఉంది అండ్ ఇక్కడ ఇంకో ఫ్యాన్ ఫిట్ చేసుకోవచ్చు. మనకి దీని మీద నేను లిక్విడ్ కూలర్ పెడదాం అనుకుంటున్న ఫ్యూచర్లో. సో లిక్విడ్ కూలర్ వస్తే అది పైన ఫ్యాన్ని దాన్ని ఫిట్ చేసి ఉంటుంది. రేడియేటర్ పెట్టి ఇక్కడ రేడియేటర్తో పాటు ఫ్యాన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయిన హీట్ని మనకి ఈ ఫ్యాను బయటికి పంపించేస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాము ఎట్లా పనిచేస్తుందని. సో పవర్ ఆన్. సో మనకి గ్లాస్ ఫిట్ చేశాక మనకి ఈ విధంగా అనిపిస్తుంది. లోపల ఫ్యాన్ మనకి సైడ్ నుంచి ఈ మిర్రర్లో నుంచి కనిపిస్తుంది. వాస్తవానికి ఇక్కడ కూడా మనకి ఒక ఫ్యాన్ రావడం జరుగుతుంది. అది కూడా సేమ్ అట్లాంటి లైటింగ్ తీసుకొని గాలి బయట నుంచి లోపల పంపించడానికి పెడతాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ పై క్లిక్ చేయండి.